ఈ గృహస్థ ధర్మం తరించి గృహస్థ ధర్మం గొప్పది కావడానికి గల మూల కారణం ఏంటో తెలుసా? శీలవంతులైనటువంటి దంపతులే శ్రేష్టమైన గృహస్థులు. శీల ధర్మాన్ని, పాతివ్రత్య ధర్మాన్ని, బ్రహ్మచర్య ధర్మాన్ని అనుసరించినటువంటి దంపతులే పుణ్యవతులు. అదే రాజయోగ ధర్మం. అది కానిది కాదు. అర్థమవుతుందా? చూడు, గృహస్థుడు ఎప్పుడు తరిస్తాడంటే, పెళ్లిగాని యువకుడు పుట్టినప్పటి నుంచి తనకు మెచ్యూర్ లెవెల్స్ వచ్చి తను పెళ్లి చేసుకునే వరకు ఏ స్త్రీని కూడా కన్నెత్తి చూడకుండా, ఒకవేళ పొరపాటున చూసినా కూడా ఆమె నా తోబుట్టువు, నా మాతృ సమానురాలని మెలిగి, పెళ్ళైన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు పడక లోపల ఫస్ట్ నైట్ లోపల మాత్రమే ఆడపిల్లను గ్రహించినటువంటి పురుషుడు, పుణ్య పురుషుడు, వాడు దేవునితో సమానం. అర్థమవుతుందా? ఈ ధర్మం స్త్రీకి కూడా వర్తిస్తుంది. ఇలా ఇరువురు స్త్రీ పురుషులు మెలిగి వాళ్ళ చేత సంతాన ప్రాప్తిని ప్రసాదింపజేసుకున్నటువంటి సమాజం తరిస్తుంది.